హలో అండి. అందరికీ నమస్కారం. మీ రేణు చెప్పే కథలు ఛానల్‌కి మీకు తిరిగి స్వాగతం. ఈ వారం మరో కొత్త కథతో మీ ముందుకొచ్చాను. ఇది కూడా నా స్వీయ రచనే. మీరిచ్చిన ప్రోత్సాహంతో స్వీయ రచనలతోనే ముందుకెళ్దామని అనుకుంటున్నాను. ఈ కథ పేరు ముదితల్ నేరవగ రాని విద్య కలదే. కథలోకెళ్దామండి. అది ఒక మధ్యతరగతి కుటుంబం. వాళ్ళు ఒక దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉంటున్న కాలనీలో వారాసిగూడలో ఉంటున్నారు. ఉదయం 8 గంటలు అవుతోంది. యాదయ్య తన ఆటో తుడుచుకుంటున్నాడు. భార్య లక్ష్మి వంట చేస్తోంది. వాళ్ళ అమ్మాయి రాణి డిగ్రీ చదువుతోంది, దగ్గరలోని గవర్నమెంట్ కాలేజీలో. అబ్బాయి మదన్ ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ రెండోసారి తీసుకుంటున్నాడు. యాదయ్యకు తన కొడుకు పైన ఎంతో ప్రేమ. కొడుకు పెద్ద వయసులో తనకు ఆసరా అవుతాడని, మంచి చదువు చదివి పెద్ద ఉద్యోగం చేసి తనకి ఎంతో పేరు తెస్తాడని అతని ఆశ. అందుకే వాడిని ఎక్కువగా గారాబం చేసి వాడి మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటాడు. ఇది అలసుగా తీసుకొని వాడు చెడు సావాసాలు చేసి తండ్రికి తెలియకుండా జల్సాలు చేయడం, చదువు ఎగ్గొట్టి పక్క తిరుగుళ్ళు తిరగడం చేస్తున్నాడు. ఇది వాడి అక్క అమ్మలకు తెలిసినా వాళ్ళు ఏం చెప్పినా యాదయ్య వినిపించుకోకపోవడంతో, తిరిగి వారిపైన అరవడంతో ఏమి చేయలేక ఊరుకుండిపోయేవారు. అలాంటి సంఘటన జరిగినప్పుడల్లా తండ్రి తనను వెనకేసుకు రావడంతో వాడు రెచ్చిపోయి ఇంట్లో అప్పుడప్పుడు దొంగతనం కూడా చేయడం మొదలుపెట్టాడు. ఇది తెలిసినా సీతారాణి ఏం చేయలేక మౌనంగా ఉండిపోయారు. మదన్ పొద్దున్నే బయటకు వెళ్ళడం చూసి యాదయ్య, మదన్, ఎక్కడికి పొద్దున్నే బయలుదేరావు? టిఫిన్ తిని వెళ్ళు అన్నాడు. మదన్, క్లాస్కి టైం అవుతోంది నాన్న, నేను వెళ్ళాలి. నాకు ఒక 100 రూపాయలు ఇవ్వు, నేను బయట తినేస్తా అని 100 రూపాయలు తీసుకొని గబగబా వెళ్ళాడు. వెళ్తున్న మదన్ వైపు మురిపంగా చూసుకుంటూ ఉండిపోయాడు యాదయ్య. రాణి కూడా అమ్మ పెట్టిన టిఫిన్ తిని లంచ్ బాక్స్ తీసుకొని కాలేజీకి బయలుదేరింది. అమ్మ వెళ్ళొస్తా, నాన్న వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తున్న రాణిని చూసి, ఇది చదివి ఏం సాధించాలి? ఎలాగూ పెళ్లి చేసి పంపక తప్పదు. ఏదో గవర్నమెంట్ కాలేజీ కదా అని పంపిస్తున్నా కానీ ఇది చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది అని నిరసనగా రాణి వెళ్ళిన వైపు చూస్తూ అనుకున్నాడు యాదయ్య. రాణికి చదువు అంటే చాలా ఇష్టం. గవర్నమెంట్ స్కూల్లో చదివినా స్కూల్ టాపర్గా వచ్చింది. ఇంటర్మీడియట్ ఫ్రీగా చదివిస్తామని, ఎంసెట్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తామని కొన్ని కాలేజీల వాళ్ళు వచ్చి అడిగినా ఆడపిల్లకు అంత పెద్ద చదువులు ఎందుకు అని మూర్ఖంగా ఒప్పుకోలేదు యాదయ్య. రాణి వాళ్ళ స్కూల్ టీచర్సు, హెడ్ మాస్టరు వచ్చి రాణిని పై చదువులు చదివించమని, చాలా చురుకైన పిల్లని, తెలివైన పిల్లని, పైకి వస్తుందని ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు. రాణి అమ్మ లక్ష్మి కూడా చదివిద్దామయ్యా, దానికి చదువు అంటే ఇష్టమయ్యా అని ఎంతో బతిమలాడింది. కానీ యాదయ్య తన పట్టిన పట్టు విడవలేదు. ఆడపిల్లకు చదువు అక్కర్లేదు అనే మూర్ఖ పట్టుదల వదులుకోలేదు. ఇంతమంది చెప్పినా నాన్న ఒప్పుకోకపోయేసరికి ఇంక చేసేదేమీ లేక గవర్నమెంట్ కాలేజీలోనే ఇంటర్ సిఈసి తీసుకొని మంచి మార్కులతో పాస్ అయి బీకామ్ కంప్యూటర్ సైన్స్లో కోటి ఉమెన్స్ కాలేజీలో సీట్ తెచ్చుకొని చదువుకుంటోంది రాణి. ఇలా జరుగుతుండగా ఒకరోజు అనుకోకుండా యాదయ్య ఆటోను వెనక నుంచి వస్తున్న ఒక లారీ గుద్దేయడంతో యాదయ్యకి చాలా దెబ్బలు తగిలి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. లారీ డ్రైవర్ అక్కడి నుంచి అక్కడే పారిపోయాడు. విషయం తెలిసి లక్ష్మి, రాణి పరుగున హాస్పిటల్కి వెళ్ళారు. యాదయ్య ఐసీయూలో ఉన్నాడు. కాళ్ళు 2 నుజ్జు అవడంతో 2 కళ్ళు తీసేశారు. ఇది విని లక్ష్మీ, రాణి భోరున ఏడ్చారు. కానీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో కొంత స్థిమితపడ్డారు. స్పృహలోనికి వచ్చిన యాదయ్య తన కాళ్ళు తీసేశారని తెలిసి ఎంతో కుమిలిపోయాడు. ఈ గొడవలో మదన్ ఇంట్లో నగలు, డబ్బు తీసుకొని స్నేహితులతో బెట్టింగ్ ఆడడానికి పారిపోయాడు. యాదయ్య మదన్నే కలవరించసాగాడు. ఇక విధి లేక లక్ష్మీ, రాణి జరిగిన విషయం చెప్పారు. ఇంతకు ముందు జరిగిన చిన్న చిన్న దొంగతనాలు తాము చెప్పినా యాదయ్య నమ్మక మదన్నే మందలించకపోవడము గుర్తు చేశారు. ఇదంతా తాను చేతులా చేసుకున్న కర్మమని యాదయ్య మౌనంగా ఉండిపోయాడు. ఇన్ని రోజులు రాణి హాస్పిటల్లో తనకు చేస్తున్న సపర్యలు, ఆమె డాక్టర్లతో మాట్లాడే విధానము, డాక్టర్లు, నర్సులు ఆమెను అభిమానంగా చూడడం చూసి తాను
రాణి విషయంలో తప్పు చేశానని అనుకున్నాడు యాదయ్య. వారం తర్వాత యాదయ్యను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక ఆ రోజు ఇంటి ముందర కూర్చొని బయట ఉన్న ఆటోను చూస్తూ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంది రాణి. ఆటో దుమ్ము కొట్టుకుపోయి ఉంది. యాక్సిడెంట్ వల్ల బాగా దెబ్బతినింది. ఈ ఆటో అంటే నాన్నకెంతో ఇష్టం. ఈ ఆటోనే నా బ్రతుకుదారి అవుతుందా? నేను ఈ సంసారాన్ని ఎలా నడపాలి? ఈ కష్టాలను నేను ఎలా గట్టెక్కాలి అని ఆలోచిస్తూ ఉంది రాణి. కొద్దిసేపటికి ఆటోనే చూస్తూ ఉన్న రాణికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే 2-3 ఇళ్ల అవతల ఉన్న సూర్యం బాబాయ్ ఇంటి వైపు నడిచింది రాణి. సూర్యం కూడా ఆటో డ్రైవరే. రాణి మాటలు విని ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాడు సూర్యం. ఏంటమ్మా రాణి, చదువుకున్న పిల్లవు, ఆడపిల్లవు, నువ్వు ఆటో నడుపుతావా? ఆటో నడపడం చాలా కష్టమైన పని, మోటు పని. తెలియని వ్యక్తుల మధ్య, తెలియని దారుల్లో రాత్రి పగలు లేక ఎండ వాన అనక తిప్పలు పడాల్సి ఉంటుంది. ఇంకా యూనియన్ రాజకీయాలు, స్టాండ్ గొడవలు ఇలా ఎన్నో ఉంటాయి. ఆటో నడపడం అనేది చాలా శారీరక శ్రమతో కూడుకున్న పని. నీలాంటి నాజూకైన పిల్లలు చేసే పని కాదు. ఇంకా ఏదన్నా పని చూద్దాం, నువ్వు తొందరపడొద్దు, ఈ ఆలోచన మానుకో అన్నాడు. రాణి ససేమిరా వినలేదు. ఏ కష్టమైనా తట్టుకుంటాననింది. తోటి ఆటో డ్రైవర్లు చాలామంది మొరటుగా ఉంటారని, వాళ్ళు గుండాయిజం చేస్తే నువ్వు తట్టుకోలేవని నచ్చచెప్ప చూశాడు సూర్యం. చుట్టుపక్కల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడతారని, అసలు ప్యాసింజర్లు అమ్మాయిని ఆటో నడిపితే ఎక్కరని, ఇప్పటి వరకు తాను ఆడవాళ్ళు ఆటో నడపడం చూడలేదని ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ రాణి, బాబాయ్, నాన్నకు ఆడవాళ్ళంటే చులకన. అందుకే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని నిరూపించాలని అనుకుంటున్నా. నాకు 2 వీలర్ నడపడం వచ్చు. దయచేసి నాకు ఆటో నడవడం నేర్పండి బాబాయ్, ప్లీజ్ అని కన్నీళ్లతో వేడుకుంది. ఆమె తపన పట్టుదల చూసి దేనికైనా ఒక మొదలు ఉంటుందని, సరే ఒక ప్రయత్నం చేసి చూద్దామని అనుకున్నాడు సూర్య. రాణి సూర్యం ద్వారా ఆటో నడపడం తొందరగానే నేర్చుకుంది. ఈలోగా యాదయ్య ఆటో కూడా రిపేర్ చేయించారు. బ్యాంక్ లోన్లో తీసుకున్నది కావడంతో దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండి రిపేర్కు ఎక్కువ ఖర్చు కాలేదు. కానీ రాణి ఆటో నేర్చుకోవడం చూసి చుట్టుపక్కల వాళ్ళు, మిగతా ఆటో డ్రైవర్లు ఎగతాళి చేయడం, చులకనగా మాట్లాడడం ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూసి రాణి, నేను ఏ తప్పు చేయడం లేదు, నా కష్టం మీద బతకాలనుకుంటున్నా, ఎవరు ఏమనుకున్నా నేను లెక్క చేయను అని గట్టిగా బదులు చెప్పేసరికి ఇంకా ఎవరు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. రాణి సూర్యం బాబాయ్ చెప్పిన మాటలు మర్చిపోలేదు. ఆటో నడపడంతో పాటు అంతకుముందే సరదాకి నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను మరింత మెరుగుపరుచుకుంది. అలాగే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న షీటింల గురించి తెలుసుకొని దాని ఎస్ఐని కలుసుకుంది. తాను ఆటో నడపదలుచుకున్న విషయం తెలిపి అవసరమే అయితే వాళ్ళ సహాయం ఎలా తీసుకోవాలో తెలుసుకుంది. అలాగే నెట్లో వెతికి చెన్నైలో చాలామంది ఆడవాళ్ళు ఆటో నడుపుతున్నారని తెలుసుకొని వాళ్ళ నంబర్ సంపాదించి వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళకి ఎదురైన ఇబ్బందులు, వాళ్ళు ఎట్లా అధిగమించారు అనే విషయాలు తెలుసుకుంది. ఇలా అన్ని విధాలా తనకు తాను సిద్ధం చేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని ఆటో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాక ఆటో నడపడం ప్రారంభించింది రాణి. మొదట్లో బాబాయ్ చెప్పినట్టుగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ సూర్యం కూడా ఆటో యూనియన్లో మాట్లాడి సాటి డ్రైవర్కు సహాయం చేయాలని అర్థించడంతో ఆటో స్టాండ్లో స్థలం దక్కింది. కానీ అమ్మాయిని చూసి ఎవ్వరూ ఆటో ఎక్కడానికి ముందుకు రాలేదు. వచ్చిన కొద్దో గొప్ప మంది నెమ్మదిగా ఆమె ఆటో నడుపుతున్న విధానం చూసి, ఆమె ఎంత సురక్షితంగా తమను గమ్యం చేరుస్తోందో చూసి, ఆమె నడవడిక, ఆమె నెమ్మదితనము, వాళ్ళకి మధ్య మధ్యలో లగేజ్ ఇట్లాంటి విషయాలలో సహాయం చేయడము, ఇవన్నీ చూసి మళ్ళీ ఆమె ఆటో ఎక్కాలడానికి రాసాగారు. కాలనీలో ఉండే వాళ్ళందరికీ రాణి తలలో నాలుకలాగా మారిపోయింది. కాలనీలో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆటో కావాలంటే రాణి ఆటో ఎక్కాలని, రాణి ఆటో వచ్చే వరకు ఎదురు చూసి మరీ ఎక్కాలని ఎదురు చూసేవారు. ఇలా మెల్లమెల్లగా రాణి తన కస్టమర్లని పెంచుకోసాగింది. కాలనీలో పిల్లలను స్కూల్కి పంపించడానికి
ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్ళడానికి రాణి ఆటో ఎక్కడానికే ఎదురు చూసేవాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి నెలవారీగా కూడా కుదుర్చుకున్నారు. అలాగే రాణి చదువుకున్నది కావడంతో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలలో తన పేరు రిజిస్టర్ చేసుకొని ఎక్కువ బుకింగులు తీసుకోసాగింది. అలాగే పొద్దున 6 నుంచి సాయంత్రం 9 దాకా నడపడం, మధ్యలో 1 గంట రెస్ట్ తీసుకుంటూ ఉండడం చేయసాగింది. ఇలా ఒక నెలకు ఆటో నడపడంలో 20,000 సంపాదించింది ఈఎంఐ పోను. నెల తర్వాత 20,000 వాళ్ళ నాన్న చేతిలో పెట్టింది. అది చూసి యాదయ్య బోరున విలపించాడు. ఉద్ధరిస్తాడని అనుకున్న కొడుకు ఊళ్ళు పట్టుకుపోయాడని, ఎందుకు పనికిరాదు అనుకున్న కూతురే ఈరోజు ఆటో నడిపి తనకు తిండి పెడుతుందని తను పశ్చాత్తాపపడ్డాడు. ఒకరోజు రాత్రి ఒక దూరం సవారి తగలడంతో వారిని దింపి ఇంటికి వస్తున్న రాణి ఒక చీకటి దారిలో కొంతమంది ఒక 9 ఏళ్ల పసివాడిని బలవంతంగా కారులో ఎక్కించడం చూసింది. ఆమెకు అనుమానం వచ్చి వాళ్లకు తెలియకుండా కారు వెంబడిస్తూ పోలీసులకు ఫోన్ చేసి తన లొకేషన్ షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పింది. అలాగే ఆటో డ్రైవర్స్ గ్రూప్లో కాల్ చేసి తన లొకేషన్ చెప్పి దగ్గరలో ఎవరున్నా వెంటనే తనకు సహాయం చేయమని అడిగింది. ఒక 4-5 చుట్టుపక్కల ఉన్న డ్రైవర్లు ఆమె ఆటో వెంబడి రాసాగారు. ఆ కారు ఊరి చివర ఒక ఫామ్ హౌస్ వైపు వెళ్ళసాగింది. ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళగానే వాళ్ళు ఆ బాబుని తీసుకొని బేస్మెంట్ వైపు వెళ్ళసాగారు. ఇక ఆలస్యం చేయకుండా రాణి వాళ్ళని వెనక వైపు నుంచి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంతలో మిగిలిన ఆటో డ్రైవర్లు కూడా వచ్చి రాణికి సహాయంగా ఆ రౌడీ మూకలతో పోరాడారు. రాణి, బాబు కట్లు విప్పి నెమ్మదిగా ఆటో వైపుకు తీసుకువెళ్తుండగా లోపల నుంచి ఇంకా కొంతమంది రౌడీ ముక్కలు వచ్చి రాణి మీద పడ్డారు. రాణి వాళ్ళని ఎదిరించి పోరాడుతుండగా పోలీసులు వచ్చారు. బాబుని పోలీసులకే అప్పగించింది రాణి. పోలీసులు అక్కడి రౌడీలందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువెళ్లారు. నెమ్మదిగా విచారించగా ఆ బాబు ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కొడుకని తెలిసింది. ఆ వార్త విన్న అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ రాణి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం వేణోళ్ల పొగిడాయి. ఇంటికి వచ్చిన మీడియా వాళ్లకు రాణి నా కూతురు అని గర్వంగా చెప్పుకున్నాడు యాదయ్య. అది చూసి అనుకున్నది సాధించానని, తనంటే ఏమిటో నిరూపించుకున్నానని మెరిసే కళ్ళతో నవ్వింది రాణి. ఆ తర్వాత రాణి చేసిన సాహస కార్యం గురించి తెలుసుకున్న సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించి ఆమె ఎంతవరకు చదువుకుంటే అంత ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని, అంతవరకు ఆమె కుటుంబ పోషణ తమ పార్టీ చూసుకుంటుందని తెలిపి ఆమె సాహసం, ఆమె పట్టుదల ఎంతోమంది స్త్రీలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దాంతో బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన రాణి క్యాట్ రాసి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో MBA పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక MNCలో మంచి ఉద్యోగం తెచ్చుకుంది. కానీ తన ఆటో డ్రైవింగు తనకి ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేకపోయింది. ఒక డ్రైవింగ్ స్కూల్ మొదలుపెట్టి తనలాగా ఆటో నడపాలి అనుకున్న ఆడపిల్లలకి డ్రైవింగ్ క్లాసులతో పాటు సెల్ఫ్ డిఫెన్స్తో కలిపిన ఒక కొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. అలాగే తన కోడింగ్ పరిజ్ఞానంతో ఆటో డ్రైవర్లను తయారీ కేంద్రాల నుండి దుకాణాలకు అనుసంధానం చేస్తూ ఒక కొత్త యాప్ తయారు చేసి తన దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్న వారికి తప్పనిసరిగా వేతనం వచ్చేలా మార్గం చూపింది. ఇంతటితో ఆగకుండా తన అనుభవాలను అందరితో పంచుకుంటూ ఒక పాడ్కాస్ట్ ప్రారంభించి 10 లక్షల ఫాలోయర్స్తో దూసుకెళ్తోంది. ముదుతల్ నేరవగరాని విద్య కలదే అంటూ మన రాణి. అదండి కథ. ఈ కథ నేను ఈ మధ్యన రైల్వేలో పెరుగుతున్న లేడీ లోకో పైలట్స్ని, చెన్నైలో ఆటో నడుపుతున్న చాలామంది ఆడవాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రాశాను. ఆడవాళ్ళు ఇప్పుడు చాలా విషయాల్లో దూసుకు వెళ్తున్నారు. రాత్రనక పగలనక అనేక రంగాలలో పనిచేస్తున్నారు. కానీ ఆడవారికైనా, ఆ మాటకొస్తే మగవారికైనా కొన్ని సమయాలలో ఆత్మరక్షణ విద్యలు తెలిసి ఉండడం ఈ కాలంలో అనివార్యమైంది.
చదువుతో పాటు ఈ విద్యల్లో కూడా నైపుణ్యం సంపాదిస్తే ఇప్పుడు జరుగుతున్న కొన్ని దురదృష్టకర సంఘటనల నుంచి మనం తప్పించుకోవచ్చనే అభిప్రాయంతో ఈ ఈ పాత్రని మలచడం జరిగింది. మీరేమంటారు? నా ఆలోచన సరైనదేనా? ఈ కథ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్స్లో తెలపండి. మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక కథ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. వచ్చే వారం మరో కొత్త కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ రేణు.